దానికి 3 గంటల కరెంటు సరిపోతుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి కేటీఆర్ గారికి రైతుల పక్షాన ప్రజల పక్షాన కొన్ని ప్రశ్నలు కూడా ఈరోజు వేయాల్సిన అవసరం ఉంది. ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయానికి 3 గంటలు కరెంటు సరిపోతుందని చెప్పి అనలేడనేటువంటి మాట సందర్భంగా చెప్తూ బడాయి కబుర్లు చెప్తున్నాడు కేటీఆర్. మా హయాంలోనే 24 గంటల కరెంట్ ఇచ్చినామని, మీ హయాంలో 12 గంటలు మించి కూడా కరెంట్ ఇవ్వలేరు. అసలు ఈ ఉచిత కరెంటుకు పేటెంట్ హక్కు ఎవరికైనా ఉందంటే ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి ఉంది. ముందుగా ఉచిత కరెంటును కాంగ్రెస్ పార్టీ హయాంలో తొలి సంతకం వైఎస్ రాజశేఖర గారు పెట్టిన నాటి నుంచి అమలవుతున్నటువంటి తీరు 2004 నుంచి రైతును రాజు చేయాలని చెప్పనేటువంటి ఆలోచనతోటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో తొలి సంతకం వైఎస్ఆర్ గారిది. ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత ఇచ్చింది 12 గంటలు తప్ప ఏ రోజు కూడా కొనసాగింపుగా చేశారా తప్ప ఏ రోజు మీరు బడాయి కబుర్లు చెప్తున్నటువంటి 24 గంటలు ఎక్కడా కూడా ఇవ్వలేరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యాసంగి పంటలో ఏ కరెంటు విద్యుత్ సబ్స్టేషన్ల దగ్గర రైతులు ధర్నా చేసిన దాఖలాలు లేనట్టు సందర్భం, ఒక్క వార్తకు రాని సందర్భం. అంటే నాణ్యమైన కరెంటును, లో వోల్టేజీ లేనటువంటి కరెంటును రైతులకు అందించినటువంటి ఘనత ఈరోజు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఈ విధంగా రైతులకు సంబంధించిన ప్రయోజనాలు పెద్దపీట వేస్తూ ముందుకు పోతున్నట్టు తరుణంలో రైతు డిస్కమ్ పెడతామని చెప్పినటువంటి ప్రభుత్వం మాట అంటూ ముందుకు పోతుంటే కేటీఆర్ గారు అసలు మీకెందుకు నొప్పని అడుగుతా ఉన్నా. రైతు ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు మోటార్లకు మీటర్లు పెట్టమని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బల్ల గుద్ది మరి చెబుతూ, ఒకవేళ మోటార్లకు మీటర్లు పెడితే మేము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పని బల్ల గుద్ది మరి చెబుతున్నా ఎందుకు ఈ దుష్ప్రచారం అంటున్నా కేటీఆర్ గారు. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు ఛాలెంజ్ వేసాడు. మేము మోటార్లకు మీటర్లు పెట్టము, వచ్చే ఎన్నికల్లో ఇదే విధంగా ముందుకు పోతాం. ఒకవేళ మేము మోటార్ల గిట్ట ఈ మీటర్లు పెట్టకుండా ఉండుంటే మీరు బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల నుంచి తప్పుకుంటుందని చెప్పినటువంటి సవాల్ ముందు స్వీకరించి ఉంటున్నా.